హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు చాలా యమ్మీ రెసిపీ ఆల్ఫ్రెడో చికెన్ పాస్తా. వైట్ సాస్ పాస్తా అని కూడా అంటారు. బయట నుంచి కాకుండా ఇంట్లోనే పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా ఇంట్లో చేసి పెడితే. మనకు కావాల్సిన ఐటమ్స్ చీజ్, పాలు, మైదా, పాస్తా, పెప్పర్ అండ్ సాల్ట్, చికెన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. ఓకే, వాటర్ బాయిల్ చేసుకొని ఒక 200 గ్రామ్స్ పాస్తాని యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఇట్లా మనకి పాస్తా కుక్ అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ యాడ్ చేసి పాస్తాని పక్కకు పెట్టేసుకోండి. నార్మల్ వాటర్ ఎందుకంటే పాస్తా అంతా ఇట్లా అంటుకపోకుండా విడివిడిగా ఉంటుంది. సేమ్ మనం నూడిల్స్ కుక్ చేసుకున్నట్టే. ఇట్లా ఆల్మోస్ట్ మనకి 90% కుక్ అయిపోవాలి పాస్తా. ఓకేనా? ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ బ్రెస్ట్ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి చికెన్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకోండి. చికెన్ మంచిగా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కొని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద చికెన్ని మంచిగా మిక్స్ చేయండి. ఇందులో నుంచి వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి. వాటర్ అన్నీ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఒక 1 to 2 మినిట్స్లో మనకి వాటర్ అన్నీ వచ్చేస్తాయి చికెన్లో. సో చికెన్ మనం అట్లా హై ఫ్లేమ్ మీదనే కలుపుతూ ఉంటే బ్రెస్ట్ పీసెస్ చాలా తొందరగా కుక్ అయిపోతాయి. సాల్ట్ యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్ అంతా. సాల్ట్ మనం అక్కడ పాస్తాలో కూడా యాడ్ చేసుకున్నాము. మొత్తం అంత రెసిపీకి సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, ఎక్కడెక్కడ ఎంత యాడ్ చేసుకున్నారో అది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి, లేకపోతే ఒక్కోసారి సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్లో వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకున్నాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఈ చికెన్ పీసెస్ మనకు ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయినాయి. ఈ పీసెస్ని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోండి. ఈ చికెన్ పీసెస్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఈ చికెన్ ఇట్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం పాస్తా చేస్తుంటే పిల్లలు కిచెన్లోకి వస్తారు, వచ్చి ఒక పీస్ ఇట్లా నోట్లో వేసుకుంటారు, వావ్ అంటారు. ఓకే, సో సేమ్ ప్యాన్లో ఒక 1 to 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫుల్ గార్లిక్ తీసుకొని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. గార్లిక్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా మైదా తీసుకొని గార్లిక్ కొంచెం ఫ్రై అవ్వగానే మైదా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీద. ఇప్పటి నుండి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీద, గార్లిక్ వేసిన నుండి మొత్తం లో ఫ్లేమ్ మీదనే పాస్తా అంతా అయ్యే వరకు. మైదా యాడ్ చేసిన తర్వాత కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ మనం మైదాని మంచిగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కలపకపోతే మైదా అంతా ఉండలు గట్టిపోతుంది. లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ ఉండాలి. మైదాని అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆరిగానో 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, స్పైసీ కావాలంటే. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్ అంతా. అంతే, మంచిగా మిక్స్ చేసుకోండి. మనకు మొత్తం 1/2 లీటర్ పాలు సరిపోయినాయి అన్నమాట 2 టేబుల్ స్పూన్స్ మైదాకి. కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకొని ఇది ఒక 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. మనం కలుపుతూ కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. ఒకేసారి పాలు యాడ్ చేస్తే మైదా అంతా ఉండలు గట్టిపోతుంది. అందుకని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ నేను 1/2 లీటర్ పాలని 3 టైమ్స్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను అనమాట. ఆ కన్సిస్టెన్సీ అంతా మనకి మంచిగా టెక్స్చర్ వచ్చిన తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ మంచిగా లో ఫ్లేమ్ మీదనే, ఇదంతా లో ఫ్లేమ్ మీదనే మంచిగా కలిపేసుకొని ఫైనల్గా చీజ్ యాడ్ చేసుకోండి. చీజ్ స్లైసెస్, చీజ్ ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను టోటల్గా ఒక 3 స్లైసెస్ యూజ్ చేసిన. ఇప్పుడు ప్రెజెంట్గా 2 స్లైసెస్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి చీజ్ అంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనకు మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్ మీదనే. ఆ చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాస్తాను యాడ్ చేసుకుందాం. పాస్తా అంతా మంచిగా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీదనే కలిపేసుకోండి.
హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టకండి, టైట్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూసుకొని పాస్తా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. ఒక్కసారి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఆరిగానో కూడా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పాస్తా వేసిన తర్వాత 1 మినిట్ తర్వాత చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకొని 1 మినిట్ కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. పాస్తా యాడ్ చేసిన 1 మినిట్లోనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి చికెన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మన యమ్మీ ఆల్ఫ్రెడో చికెన్ పాస్తా రెడీ. ఇంకా మీకు టెక్స్చర్ సాసీగా ఉండాలంటే కొంచెం పాస్తా తక్కువ యాడ్ చేసుకోండి, లేకపోతే వైట్ సాస్ ఎక్కువ చేసుకోండి. అప్పుడు ఇంకా లూజ్గా ఉంటుంది, ఎక్కువ సాసీగా ఉంటుంది. ఓకే, లాస్ట్ ఫైనల్గా ఇంకొక చీజ్ యాడ్ చేసిన, గార్లిక్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.